హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. డాక్టర్ అమ్మాయికి ఇప్పుడు ఏడో నెల. ఈ సమయంలో గర్భం దాల్చగా డెలివరీ అవ్వడం అంత మంచిది కాదు కదా అని బామ్మ అడుగుతూ ఉంటే, అవును బామ్మగారు, సిరికి ఈ రోజు సాయంత్రానికే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు సిరి ఏమో ఇంకా స్పృహలోకే రాలేదు. సిరికి స్పృహలు రాకపోతే డెలివరీ అయితే సిరి ప్రాణానికే ప్రమాదం బామ్మగారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. అమ్మా, నా మనవరాల్ని, దాన్ని కడుపులోని బిడ్డని నువ్వే కాపాడాలమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా అని బామ్మ అంటూ ఉంటే, బామ్మగారు, మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మేము సిరిని, తన కడుపులోని బిడ్డని కాపాడే ప్రయత్నం చేస్తాం, కానీ తనకి హాని తలపెట్టాలని అని డాక్టర్ చెప్తుంది. ఇప్పుడు ఎలా మరి అని బామ్మగారు అడుగుతూ ఉంటారు. సిరికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. సిరి స్పృహలోకి రావచ్చు. ముందు ఈ మెడిసిన్ తీసుకురండి బామ్మగారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని బామ్మగారు మెడిసిన్స్ తీసుకురావడానికి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ విహారీ రూమ్ లో నుండి బయటికి వస్తారు. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఆ అబ్బాయిని తీసుకొచ్చిన అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు డాక్టర్. డాక్టర్ గారు, ఆ అమ్మాయి పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, ఏడవ నెలంట. అతని దూరం నుండి ఆ అబ్బాయిని అలా తోపుడు బండి మీద తీసుకొచ్చింది కదా, ఆ అమ్మాయికి కూడా బ్లీడింగ్ అవుతుంది. డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు అని ఒక నర్స్ చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తున్న బామ్మ వింటుంది. వెంటనే విహారీకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు మాట్లాడుకుంటున్నది ఎవరి గురించి? నా మనవరాలు సిరి గురించేనా అని అడుగుతూ ఉంటుంది. మీ మనవరాలు సిరినా? ఎవరమ్మా అని డాక్టర్లు అడుగుతూ ఉంటారు. అదిగో అక్కడ ఐసీయూలో ఉంది, ఏడవ నెల గర్భవతి, బ్లీడింగ్ అవుతుందని, డెలివరీ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయని డాక్టర్ అమ్మ చెప్పింది అని బామ్మ విహారీకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఒక నర్సు బామ్మ దగ్గరికి వచ్చి, బామ్మ, ఆ ఐసీయూలో ఉన్న అబ్బాయిని తోపుడు బండి మీద తీసుకొచ్చింది మీ మనవరాలే. ఆ అబ్బాయిని అంత దూరం నుండి తీసుకురావడం వల్లే మీ మనవరాలికి బ్లీడింగ్ అయింది. డెలివరీ అయ్యే ఛాన్సెస్ దాని వల్లే అని నర్స్ చెప్తూ ఉంటుంది. ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయిని కాపాడడం కోసం నా మనవరాలు తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది అని బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంది. ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు, నేను ఒకసారి ఆ అబ్బాయిని చూడొచ్చా అని బామ్మ అడుగుతుంది. రండి బామ్మ, చూదురు కానీ ఆ అబ్బాయి మీకు తెలిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని డాక్టర్ విహారీ దగ్గరకు బామ్మని తీసుకుని వెళ్ళి, ఈయననే మీ మనవరాలు తీసుకొచ్చి అడ్మిట్ చేసింది అని చెప్తూ ఉంటాడు. దాంతో బామ్మ విహారిని చూసి, ఈ బాబు నాకు బాగా తెలుసు బాబు అని చెప్తూ ఉంటుంది. ఈ అబ్బాయి ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయమ్మా. ఈ అబ్బాయి కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఈ అబ్బాయిని తీసుకొచ్చి అడ్మిట్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంది మీ మనవరాలు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అయ్యో దేవుడా, ఈ బాబు వాళ్ళ అమ్మ కూడా నాకు తెలుసు, కానీ వాళ్ళ అడ్రస్ నాకు తెలియదు బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది. నర్స్, ఇతన్ని అబ్జర్వేషన్ లో పెట్టండి. ఈలోగా ఇతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో చూద్దాము అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇంకా సరే అని నర్స్ చెప్తుంది. ఇక బామ్మ బయటికి వస్తుంది. దేవుడా, ఏంటయ్యా ఈ పరిస్థితి అని బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. చాలా మంచివాడు. ఆ అబ్బాయికి ఒంటి మీద కత్తిపోట్లు ఉండడం ఏంటి? ఆ అబ్బాయిని కాపాడాలని నా మనవరాలనుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుందయ్యా అని బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బామ్మ లక్ష్మికి కావాల్సిన మెడిసిన్ తీసుకోవడానికి మెడికల్ షాప్ కి వెళ్తుంది. మరోవైపు సహస్ర బెడ్ మీద పడుకొని యాపిల్ తింటూ ఉంటే, సహస్ర, నొప్పులు వస్తున్నట్టు యాక్ట్ చేయవే, బయట ఆ యమున ఉంది, చారుకేశ కూడా ఉన్నాడు, వాళ్ళకి లేని కొన్ని డౌట్ వస్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మ, ఇంకెంతసేపు యాక్ట్ చేయాలి? నాకు బేబీ ఇస్తున్న ఆవిడకి పెయిన్స్ వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసి రామ్మా అని సహస్ర చెప్తుంది. మేడం, నేను ఇప్పుడే చూసొచ్చాను, తనకి ఇంకా పెయిన్స్ రావట్లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. అమ్మ, ఇంకా ఎంతసేపు, నా వల్ల కాదు అని సహస్ర అంటూ ఉంటే, అలా అంటే ఎలా సహస్ర? మనం అందరినీ ఇన్ని రోజులు ఎంత కష్టపడి నమ్మించాము, మనం చేసిందంతా కూడా వృధా అవుతుంది, కాస్త ఓపికగా ఉండదే అని పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటుంది. మరోవైపు బామ్మ మెడిసిన్స్ తీసుకురావడానికి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ మెడిసిన్ స్లిప్ కింద పడిపోతుంది. గాలికి వెళ్లి యమున కాళ్ళ దగ్గర పడిపోతుంది. ఆ పేపర్ ఏంటి అని యమున తీసి నించునేసరికి ఎదురుగా బామ్మ ఉంటుంది. బామ్మ యమునని చూసి, అమ్మ మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటే, నా కోడలు పురుషులతో హాస్పిటల్లో అడ్మిట్ అయిందమ్మా, నా కోడలికి డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పారు, అందుకే ఇక్కడ ఉన్నాము అని యమున చెప్తుంది. అంటే మీరు మీ అబ్బాయి కోసం రాలేదా అమ్మా అని
బామ్మ అడుగుతుంది. అయినా మా అబ్బాయి కోసం రావడం ఏంటమ్మా? మా అబ్బాయి హాస్పిటల్‌లో ఎందుకుంటాడు? అని యమున అడుగుతుంది. మీ అబ్బాయి ఈ హాస్పిటల్‌లోనే ఉన్నాడమ్మా. ఏం జరిగిందేమో తెలియదు. మీ అబ్బాయి ఒంటి మీద కత్తిగాట్లున్నాయంట. మీ అబ్బాయి స్పృహ లేకుండా ఉంటే నా మనవరాలే బండి మీద తోసుకుంటూ హాస్పిటల్‌కి తీసుకొచ్చిందంట. దానికి ఏడో నెల గర్భవతి. నీకు కూడా తెలుసు కదమ్మా! అంత దూరం నుండి నీ కొడుకుని నా మనవరాలు లాక్కుంటొచ్చిందో తెలియదు కానీ, దానివల్ల అమ్మాయికి రక్తం పోతుందమ్మా. ఏడో నెలలోనే డెలివరీ చేస్తారని డాక్టర్లంటున్నారు. నా మనవరాలు స్పృహలోకి కూడా రావట్లేదు. నా మనవరాలు ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నానమ్మా. అది స్పృహలోకి రాకుండా డెలివరీ చేస్తే కనుక దాని ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పారు అని బామ్మ భయపడుతూ ఉంటుంది. బామ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకు హాస్పిటల్‌లో ఉండడం ఏంటి అని యమున అంటూ ఉంటే, అవునమ్మా నేను చూసాను. నేను తీసుకెళ్తాను రండి అని బామ్మ విహారి దగ్గరికి యమునని తీసుకువెళ్తుంది. యమున హాస్పిటల్ బెడ్ మీద ఒంటి మీద కత్తిగాట్లతో ఉన్న విహారిని చూసి, నాన్న విహారి అని చాలా షాకింగ్ గా అరుస్తూ ఉంటుంది. మేడం అలా అరవకండి, పేషెంట్ డిస్టర్బ్ అవుతాడు అని డాక్టర్లు చెప్తారు. డాక్టర్, వీడు నా కొడుకు, వీడికి ఏమైంది అని యమున అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదమ్మా, ఈ బామ్మగారి మనవరాలే తీసుకొచ్చి మీ అబ్బాయిని హాస్పిటల్ అడ్మిట్ చేసింది, ఏమైందని అడిగితే డాక్టర్లు యమునకు చెప్తూ ఉంటారు. డాక్టర్, ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది అని యమున అడుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ చేస్తున్నాము, కాసేపటి వరకు ఏమీ చెప్పలేము అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా కొడుకు విహారిని బ్రతికించండి అని యమున అడుగుతూ ఉంటుంది. మేడం, మా డ్యూటీ మేము చేస్తున్నాము, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి, కాసేపు మీరు బయట వెయిట్ చేయండి అని డాక్టర్లు యమునకు చెప్తూ ఉంటారు. భగవంతుడా, నా కొడుకు ఏ తప్పు చేశాడయ్యా? ఎందుకయ్యా వాడికి ఇలాంటి పరిస్థితి కల్పించావు? లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి వాడి జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది. తాగుడుకు బానిసయ్యాడు. ఈ రోజు వీడినిలా హాస్పిటల్ బెడ్ మీద చూడాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు అని యమున ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఏడవకండమ్మా, మా మనవరాల్ని, మీ అబ్బాయిని ఆ దేవుడు చల్లగా చూస్తారు. వాళ్ళిద్దరిని బ్రతికించాలని రాసిపెట్టుందేమో. అయినా కూడా అందుకే వాళ్ళు హాస్పిటల్ చావు అంచుల్లాగా వెళ్ళి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మగారు, మీ మనవరాలు ఏ రూమ్ లో ఉంది? మీ మనవరాల్ని నేను ఒకసారి చూస్తాను. నా కొడుకుని కాపాడిన ఆ దేవత ఎవరో చూడాలి అని యమున అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, నా మనవరాలు దేవతే అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఒక్కసారి మీ మనవరాల దగ్గరికి నన్ను తీసుకెళ్తారా బామ్మ అని యమున అడుగుతూ ఉంటుంది. రండమ్మా తీసుకెళ్తాను అని బామ్మ లక్ష్మి రూమ్ దగ్గరికి యమునని తీసుకువెళ్తుంది. అప్పుడే చారుకేశ యమునక అని పిలుస్తూ ఉంటాడు. చారుకేశ, ఏంటయ్యా ఆ దేవుడు మనకి ఎన్ని కష్టాలు ఇచ్చాడు అని యమున ఏడుస్తూ ఉంటుంది. ఏమైందక్క అని అడుగుతూ ఉంటే, విహారీ బెడ్ మీద క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు చారుకేశ, ఇక్కడే ఉన్నాడు అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారక్క అని చారుకేశ అడుగుతూ ఉంటే, అవును చారుకేశ, ఐసీయూలో ఉన్నాడు. ఈ బామ్మగారి మనవరాలే మన విహారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిందంట. ఆ అమ్మాయి పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉందంట. అందుకే ఆ అమ్మాయిని ఒకసారి చూద్దామని వెళ్తున్నాను చారుకేశ అని యమున చెప్తూ ఉంటుంది. అక్క, విహారి ఎక్కడ ఉన్నాడు చెప్పండి, నేను విహారిని చూసి రావాలి అని చెప్తూ ఉంటే, ఐసీయూలో ఉన్నాడు చారుకేశ, వెళ్ళు, నేను బామ్మగారి మనవరాల్ని చూసొస్తాను అని యమున అంటుంది. సరే అక్క అని చారుకేశ పండు ఇద్దరు కూడా విహారిని చూడడానికి పరిగెడుతూ ఉంటారు. మరోవైపు బామ్మ యమునను తీసుకుని లక్ష్మి ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. అమ్మా, ఈ అమ్మాయే నా మనవరాలు, చూడండి అని ఎలా పడుకుని ఉందో, దేని పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆ దేవుడు ఎందుకో నా మనవరాలకి ఇన్ని కష్టాలు ఇచ్చాడు అని బామ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడే యమున లక్ష్మిని చూస్తుంది. లక్ష్మిని చూసి షాకింగ్ గా, అమ్మా లక్ష్మి అని లక్ష్మి మొహం పట్టుకుంటుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి సిరి అమ్మ అని బామ్మ చెప్తూ ఉంటుంది. కాదమ్మా, తను నా కోడలు కనక మహాలక్ష్మి అని యమున చెప్తూ ఉంటుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నారమ్మా, నాకేం అర్థం కావట్లేదు అని బామ్మ అంటూ ఉంటుంది. అవునమ్మా, ఈ అమ్మాయి నా కోడలు కనక మహాలక్ష్మి. నా కొడుకు కోడలు కనిపించట్లేదని పిచ్చివాడైపోయాడని చెప్పాను కదా, ఈ అమ్మాయే కనిపించట్లేదనేనమ్మా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పటికి 7 నెలలు అవుతుంది అని యమున చెప్తూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చి కూడా 7 నెలలు అవుతుందమ్మా, అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పుడు గర్భవతి అని బామ్మ చెప్తూ ఉంటుంది. లక్ష్మి, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి మా అందరికి ఎక్కడ తెలుస్తుందో అని మా అందరికి దూరంగా వెళ్ళిపోయావన్నమాట అని యమున ఏడుస్తూ ఉంటుంది. అందుకేమోనమ్మా ఆ భార్యాభర్తల్ని దేవుడు కాపాడాడేమో, మీ అబ్బాయి నాకు పరిచయమయ్యేలా చేశాడు అని బామ్మ అంటుంది. అవునమ్మా, మీరు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అని యమున చెప్తూ